హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి వర్క్ ఎనర్జీ పవర్, సో కాలం పని అండ్ శక్తి అనే చాప్టర్ నుంచి సో పీవైక్యూ ఏ క్వశ్చన్స్ వచ్చాయో కంప్లీట్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయంటే, సో కంప్లీట్గా కైనెటిక్ ఎనర్జీ మీద, పొటెన్షియల్ ఎనర్జీ మీద, వర్క్ డన్ మీద కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి బాగా రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎనర్జీ మీద. సో ఒకసారి ఫార్ములాస్ చూసుకుందాం. మనవి ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే, సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకు అక్కడ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే హాఫ్ mv². అలాగే సెకండ్ వన్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ పిఈ తోటి డినోట్ చేస్తాం. సో దీని ఫార్ములా ఏంటంటే mgh/t. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎనర్జీ ఫార్ములా. సో ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటంటే, సో వర్క్ డన్ ఇంటూ అవర్ బై 1000. సో దీన్ని ఇంక ఇలా రాయచ్చు అంటే, సో వాట్ అవర్ బై 1000 అని రాయచ్చు. సో ఇంకో ఫార్ములా ఏంటంటే ఫోర్త్ వన్. సో లాస్ట్ ఫార్ములా ఇది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఛార్జ్ V ఇంటూ క్యూ. ఇంకొక ఫార్ములా ఉంటుంది ఫిఫ్త్ వన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ కాస్ట్ థీటా. సో ఈ 5 ఫార్ములాస్ మనకు గుర్తున్నాయి అనుకోండి, సో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి కంప్లీట్గా ప్రాబ్లమ్స్ మనకు వచ్చినట్టే. సో కన్ఫర్మ్గా ఒక 1 మార్క్ గ్రూప్ డిలో సో మనకు వచ్చినట్టే ఇక. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఏ గర్ల్ ఆఫ్ మాస్ 40 kg క్లైమ్స్ ఏ ల్యాడర్ ఆఫ్ 5 meters in 20 seconds. అంటే ఏమంటున్నాడు, ఒక అమ్మాయి అంట 40 kgల వెయిట్ ఉందంట. సో 20 సెకండ్లలో 5 మీటర్ల ఎత్తైన నిచ్చెనని ఎక్కుతుందంట. అయితే వాట్ ఈస్ ద పవర్ స్పెండ్ బై ద గర్ల్. సో పవర్ ఎంత స్పెండ్ చేసింది ఆ గర్ల్ అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 షిఫ్ట్ 1లో అడిగాడు. సో మనకు పవర్ అడిగాడు కాబట్టి, సో P ఈజ్ ఈక్వల్ టు mgh/t. ఆర్కి ఇలా రాయచ్చు దీన్నే. సో వర్క్ డన్ బై టైమ్ అని రాయచ్చు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgh అనమాట. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మాస్ 40 kg ఇచ్చాడు, ఇది మాస్ ఇచ్చాడు ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇది మాస్ అండ్ హైట్ ఎంత ఇచ్చాడు 5 meters. సో వాటి యొక్క యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ మనకు. అండ్ టైం వచ్చేసి 20 seconds. అండ్ అలాగే జీ వాల్యూ వచ్చేసి 10. సో 10 2 క్యాన్సిల్ అవుతుంది అండ్ 2 20. సో 20 into 5. సో ఆన్సర్ వచ్చేసి 100. పవర్ యొక్క యూనిట్ ఏంది వాట్. సో 100 వాట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇస్ ట్రిపుల్డ్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బికమ్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది 3 రెట్లు ఇంక్రీజ్ అయితే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అనేసి అంటున్నాడు. సో V కాస్త 3V అయిపోతుంది ఇక్కడ. సో మనకు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఐడియా ఉంది కదా, K ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో V వాల్యూ వచ్చేసి 3 times of V. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ½ m ఇంటూ V ప్లేస్లో 3V సబ్స్టిట్యూట్ చేస్తే 3² 9V² అవుతుంది. ఇప్పుడు ఇది ఆన్సర్ ఏంటిది ఇక్కడ 9 times of ½ mv². అంటే కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్కి ఫైనల్కి ఎంత చేంజ్ వచ్చింది 9 times వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, an object of mass 10 kg is moving with a uniform velocity of 4 meters per second. The kinetic energy possessed by the object. సో ఇక్కడ ఏమంటున్నాడు, మాస్ వచ్చేసి 10 kg ఇచ్చాడు అండ్ యూనిఫామ్ వెలాసిటీ వచ్చేసి సో 4 meters per second ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఎంత అనేసి అడుగుతుంది ఇక్కడ. సో మనకు తెలిసిన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ½ mv². సో ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో m వాల్యూ ఎంత 10, v వాల్యూ 4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. 1/2 into 10, 4² కాబట్టి 16.
సో 2 5 అండ్ 16 5 80 జౌల్ ఈజ్ ద ఆన్సర్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇక్కడ దాకా వచ్చారు అనుకోండి, సో నా వీడియోస్ మీకు చాలా వరకు అయితే నచ్చే ఉంటాయి. సో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, వే ఆఫ్ టీచింగ్ అండ్ క్వశ్చన్స్ డెప్త్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ పోర్టల్ లిఫ్ట్ లగేజ్ ఆఫ్ 15 kg ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్స్ ఆన్ ఇట్ హెడ్ 1.5 meters above the ground. Calculate the work done by the him on the luggage. సో వర్క్ డన్ అడుగుతుంది కదా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా MGH. సో M వాల్యూ ఎంత? 15 kgs ఇచ్చాడు అండ్ హైట్ వచ్చేసి 1.5 అండ్ G వాల్యూ వచ్చేసి 10. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పాయింట్ అండ్ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 0. సో ఇంకా ఏం మిగులుతుంది అక్కడ? 15 × 15 మిగులుతుంది. 15 15 225 అనేది ఆన్సర్ అవుతుంది. వర్క్ కాబట్టి యూనిట్ వచ్చేసి జౌల్, 225 జౌల్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ చేంజెస్ ఇన్వాల్వ్ ద కన్వర్జేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ? సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆ స్థానం వల్ల వచ్చే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ప్లేస్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్లో ఉన్న వాటర్ స్టోరేజ్ అయి ఉందనుకోండి, సో అది పొటెన్షియల్ ఎనర్జీ ఉందని చెప్తాం. ఒక కంప్రెస్ చేసిన స్ప్రింగ్ ఉందనుకోండి, దాంట్లో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉందని చెప్తాం. సో అంటే దాని స్థానం వల్ల వచ్చిన ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే అది మూవింగ్ వల్ల వచ్చే ఎనర్జీ అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ నుంచి మూవింగ్లోకి రావాలి. సో ఆప్షన్ చెక్ చేద్దాం. లైట్నింగ్ ఏ క్యాండిల్, సో ఇది కాదు. ఫ్రూట్ ఫాలింగ్ ఫ్రమ్ ద ట్రీ, సో ఫ్రూట్ ఇనీషియల్గా ఏమవుతుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది, తర్వాత ఫాల్ అవుతుంది కదా, అంటే మోషన్లో వస్తుంది. రెస్ట్ నుంచి మోషన్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఆప్షన్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. 1 kWh ఈజ్ ఈక్వల్ టు, సో 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 కిలో అంటే తెలిసిందేగా మనకు 10⁻³ అండ్ అవర్ వచ్చేసి 3600 అంటే జౌల్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి సో కిలోవాట్ అవర్ని జౌల్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి సో ఈ కిలోవాట్ అవర్ని వాట్ అండ్ అవర్ని సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 10⁻³ ఇంటూ 36 ఇంటూ 10⁻². సో ఈ రెండింటిని 10⁻³ అండ్ 10⁻²ని మల్టిప్లై చేసి ఏమవుతుంది? 10⁻5 ఇంటూ 36. సో దీన్ని ఇంకెలా రాయొచ్చు? 3.6 ఇంటూ 10⁻6 జౌల్ అని రాయొచ్చు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ? సెకండ్ ఆప్షన్. సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. an electric bulb of 60 watt is used for 6 hours per day. So calculate the unit of energy consumed in 1 day by the bulb. అంటే ఇక్కడ ఎనర్జీ కన్జ్యూమ్డ్కి ఫార్ములా ఏంటంటే సో వాటేజ్ రేటింగ్ ఆఫ్ బల్బ్ 60 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ యూటిలైజ్డ్ 1 డే ఇంటూ అండ్ ఎన్ని గంటల వర్క్ అయింది 6 hours టైం ఎంత అని. సో డివైడెడ్ బై సో 1000 చేయాలి. సో ఎంత అవుతుంది ఇప్పుడు? ఇది 360/1000 కదా. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.36 యూనిట్ అవుతుంది. 0.36. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. when a body falls freely towards the earth then total energy is remains constant. ఇక్కడ సో ఏదైనా ఒక బాడీ అనేది సో పైనుంచి ఫాల్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది అనాలి. సో నైన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 2 coulombs అక్రాస్ 2 points హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్? అంటే ఇక్కడ ఒక క్యూ ఉంది, ఇంకొక క్యూ ఉంది. సో ఛార్జ్ ఎంత ఉంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి 12 volt అండ్ క్యూ వాల్యూ వచ్చేసి 2 coulombs. సో ఇక్కడ ఏమడుగుతుంది ఇక్కడ? సో అడిగేది వర్క్ డన్ అడుగుతున్నాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే క్యూ ఇంటూ వి ఆర్ వి ఇంటూ క్యూ. సో
క్యూ వాల్యూ ఎంత 2 అండ్ వి వాల్యూ వచ్చేసి 12. సో ఆన్సర్ వచ్చేసి 24 జౌల్ ఆన్సర్. సో బి ఆప్షన్. సో ఇంకో క్వశ్చన్ ఉంది ఇంకొకటి. సో మీరు ఇక్కడ దాకా వీడియోని చూశారు అంటే నా వీడియోస్ మీకు నచ్చే ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఇఫ్ ద వర్క్ డన్ అనే ఆబ్జెక్ట్ ఈజ్ 0 జౌల్, అంటే వర్క్ డన్ అనేది ఎంత అవుతుంది 0 జౌల్. ఇది ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే మనకు ఆన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అది ఎలానో చెప్తాను. వైల్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 Newton ఈజ్ అప్లైడ్ అండ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ 2 meter, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మనకు ఫార్ములా ఏంది, W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S కాస్ థీటా ఫార్ములా అనేది. సో ఎప్పుడైతే వర్క్ డన్ అనేది 0 అవుతుందో అప్పుడు థీటా వాల్యూ వచ్చేసి 90 degrees అని గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అండ్ వర్క్ అనేది పర్పెండిక్యులర్గా అవుతుంది ఇక్కడ. అప్పుడే మనకు వర్క్ డన్ అనేది 0 అవుతుంది. సో ఆప్షన్ ఏది కరెక్ట్ ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.